వందే మాతర గీతాలమరపై కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. తొలి 2 చరణాలకే పరిమితం కావాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. 1937లో కాంగ్రెస్ తీసుకున్న తీర్మానాన్నే కొనసాగిస్తున్నట్లు సిడబ్ల్యూసీ స్పష్టీకరించింది. కాంగ్రెస్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతోంది బీజేపీ. కొత్త ముస్లిం లీగ్ అంటూ ఘాటుగా విమర్శలు చేస్తోంది. వందే మాతరం జాతీయ గీతంపై బీజేపీ రాజకీయాలు చేస్తోందంటున్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. పూర్తి వందే మాతరం గానం తప్పనిసరి చేస్తూ ఫిబ్రవరిలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అడ్డుకుంటే నేరంగా పరిగణించే బిల్లుని పార్లమెంట్లో ఆమోదించింది కేంద్రం. వందే మాతరం విషయంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య వివాదం మళ్లీ ముదిరింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937లో తీసుకున్న తీర్మానాన్నే ఆధారంగా చేసుకుని పార్టీ కార్యక్రమంలో వందే మాతరం తొలి 2 చరణాలనే పాడాలని నిర్ణయించింది. స్వాతంత్ర ఉద్యమ కాలంలోనే వందే మాతరం పూర్తి గానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని కాంగ్రెస్ వాదిస్తోంది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి నేతలు ఉన్న టైంలో 1937లో ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ గుర్తు చేసింది. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. వందే మాతరం విషయంలో కాంగ్రెస్ వైఖరి దేశభక్తి, దేశ పట్ల విధేయతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటంపై తనకే హక్కు ఉన్నట్లు చెప్పుకుంటూ ఇప్పుడు జాతీయ గీతాన్ని పూర్తి స్థాయిలో పాడేందుకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించింది. అంతేకాదు 1931లో పూర్తి వందే మాతరం గీతాన్ని వ్యతిరేకించిన ముస్లిం లీగ్ వైఖరితో కాంగ్రెస్ నిర్ణయాన్ని పోలుస్తూ కొత్త ముస్లిం లీగ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పూర్తి వందే మాతరం ఆలపించిన సమయంలో సోనియా గాంధీ కొన్ని సంజ్ఞలు చేయడం వివాదానికి దారితీసింది. ఆమె పూర్తి గానాన్ని వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ఆరోపించగా కాంగ్రెస్ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఆ తర్వాత గోవాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వందే మాతరం తొలి భాగాన్నే ఆలపించడంతో బీజేపీ మరోసారి విమర్శలు చేసింది. ఖర్గే మాత్రం తాను గాంధీ, నెహ్రూ, పటేల్, అటల్ బిహారీ వాజ్పేయి గతంలో పాడిన రూపాన్ని ఆలపించానంటూ సమర్థించుకున్నారు. మరోవైపు ఫిబ్రవరిలో ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పూర్తి వందే మాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జాతీయ గీతాన్ని అడ్డుకోవడం లేదా గానం చేయకుండా నిరోధించడాన్ని నేరంగా పరిగణించేలా పార్లమెంట్లో బిల్లును కూడా ఆమోదించింది. దీంతో ఇప్పుడు వందే మాతర గీతంపై మరోసారి కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరినట్లయింది.